హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, నార్మల్గా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటాం ఇన్ జనరల్గా. సో ఆర్థరైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. సో మనకు సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా డేంజరస్ వెరైటీ నవడేస్ ఎక్కువ కనిపిస్తున్న వెరైటీ కనుక తీసుకుంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇవి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మీద మనకి ఇది ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సడన్ ఆన్సెట్ అంటే ప్రాబ్లం అనేది ఆన్ ఆఫ్ ద సడన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సివియర్గా పెయిన్, స్టిఫ్నెస్, వాపులు ఎక్కువగా మనం గమనిస్తాం. సో సివియర్గా వాపు రావడం, ఫీవర్ రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు అంటే కొద్దిపాటి మన బాడీ మైల్జీనే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కోల్డ్ కాఫ్ ద్వారా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ మీద కొంతమందికి పింకిష్ ర్యాష్ రావడం అనేది గమనిస్తాం. కొంతమందికి జాయింట్స్ మొత్తం సివియర్గా స్వెల్లింగ్ రావడం అనేది గమనిస్తాం. సో సివియర్గా స్టిఫ్నెస్ అయిపోయి సింగిల్ మూమెంట్ కూడా అంటే రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి, డ్రెస్సింగ్ వేసుకోలేను, ఈవెన్ బాతింగ్ కానీ కోంబింగ్ కానీ కూడా ఇబ్బందికి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మూమెంట్ అనేది కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్. సో మనం రోజువారీ కూడా పని చేసుకోలేని పరిస్థితి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కీళ్ళు ఫస్ట్గా చాలామందికి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి కీళ్ళనే కాకుండా డైరెక్ట్గా మనకు జాగ్రన్ సిండ్రోమ్ అంటాం, ఐస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ కనపడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఎక్కువగా ఇవి జాగ్రన్స్ అంటే స్లోగా వల్ల గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాయింట్ ఎఫెక్షన్స్ మనకు అవుట్ ఆఫ్ 10లో 6 to 7 కేసెస్ మనం డిటెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయండి. డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు అచ్చంపేట నుంచి. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. శంకర్ మేడం నా పేరు. చెప్పండి శంకర్ గారు. మేడం నాకు మోకాల నొప్పి 15 రోజులు అవుతుంది. ఓకే, 15 రోజుల నుంచి మోకాలు బ్యాక్ సైడ్ కొద్ది వాపు ఉంది. అసలు కొద్దిసేపు నిలబడే వరకు నొప్పి వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు అట్లా లేదు మేడం. ఓకే, మీ వయసు ఎంత సార్? 45 ఏళ్ళు. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను మేడం. ఓకే, సో అంటే ఇంత బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా? బీపీ అయితే ఏం లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది, కింద 90 వస్తుంది, 130 అట్లా వస్తుంది. ఓకే, ఓన్లీ జాయింట్ దగ్గర మోకాల దగ్గర వెనుక భాగంలో వెనక భాగంలో ఇక్కడ ఇటు సైడ్ మేడం, లెఫ్ట్ సైడ్ అవుతుంది. కుడికాలు ఒక్కటే వస్తుంది. కుడికాలు వెనక భాగంలో ఒక నరం ఇటు సైడ్ వాపు వస్తుంది. అంటే నరం వాసినట్టు ఉందా సార్, లేకపోతే ఓన్లీ జాయింట్ దగ్గరనే వాపు ఉందా? లేదు మేడం, వెనక్కి రావడం వల్ల ఈ తొడలో కూడా కొద్దిగా ఇట్లా కాఫ్ మజిల్స్ దగ్గర కూడా వాపు ఉంది. పిక్కల ఒక దగ్గర ఉంది, మోకాలో ఉంది మేడం. మరీ ఎక్కువసేపు నిలబడితే మోకాలో బాగా నొప్పి వస్తుంది. ఓకే, సో ఫోల్డింగ్ ఇబ్బంది కానీ మెట్లకి దిగిన ఇబ్బంది కానీ నొప్పి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది మీకు? కొద్దిసేపు ఎక్కువ, ఇప్పుడు ఇట్లా కూర్చుంటే రిలాక్స్ ఉంది కానీ కొంచెం సేపు నడవడం వల్ల బాగా నొప్పి వస్తుంది మేడం. ఓకే, సో యాక్చువల్లీ మీరు చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం మరి ఆర్థరైటిస్ కింద కనపడట్లేదు. వెరికోజ్ వీన్స్ ఉండడం వల్ల ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే జాయింట్లో మనకి టోటల్ స్వెల్లింగ్ కాకుండా వెనక వైపు ఉండి కింది కాఫ్ మజిల్స్ కూడా ఇంపాక్ట్ అయితే సో చీలిక నరాలలాగా ఫోల్డింగ్ అనేది ఇబ్బంది లేదు, నార్మల్గా ఉందంటారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ఆర్థరైటిస్ అయితే కనుక మనకి ఎక్కువ ఫోల్డింగ్ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అంటే మనకి వెరికోజ్ వీన్స్ ఏంటి అంటే ఇంటర్నల్ కానీ సూపర్ఫిషియల్ కానీ డీప్ వీన్స్ కానీ సివియర్గా స్వెల్లింగ్ ఉంటే నిలబడ్డా చేసినా సివియర్గా పెయిన్ రావడం, నడుస్తూ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెస్ట్ పొజిషన్లో కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అగ్రికల్చర్ అంటున్నారు కంటిన్యూస్ స్టాండింగ్ అయితే ఎవరైతే వర్క్ చేస్తారో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ మనకు గౌట్ కూడా ఇదే విధంగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సార్. స్వెల్లింగ్ రావడం ఆ పర్టికులర్ జాయింట్స్ ఏదర్ 1 or 2 సివియర్గా రూబర్, కాలర్, డాలర్ అంటాం, టచ్ చేసినా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంత పీక్ లెవెల్ సిమ్టమ్స్ లేవంటున్నారు. కానీ ఒకసారి కనుక మీరు బ్రాంచ్కి విజిట్ అయితే అది ఆస్టియో ఆర్థరైటిసా లేకపోతే గౌటీ ఆర్థరైటిసా లేక వెరికోజ్ వీన్సా, సో 3 ప్రాబ్లమ్స్లో మనకి ఏదైనా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిపెండింగ్ అపాన్ మీకున్న సిమ్టమ్స్ని బట్టి మనకి మెడికేషన్ డిఫర్గా చేసే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి ఎక్స్రే రిపోర్ట్ కానీ అంటే జాయింట్ వెనకాల అంటున్నారు కానీ ఎక్స్రే తీసినా మనకి ఏమీ ఉండకపోదు కావచ్చు. ఒకసారి బ్రాంచ్కి విజిట్ అవ్వడమే బెస్ట్. దాని ప్రకారం ఫర్దర్ ఎలాంటి టెస్ట్ చేయించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందని చెప్పడం అనేది జరుగుతుందండి. వైజాగ్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. అదే మేడం, నేను అదే ఫోన్ మాట్లాడినా చెయ్య లాగడం, ఏదైనా 1 kg బరువు పెట్టుకున్నా ఓకే, చెయ్యి కిందకి నొప్పి పెట్టడం, బ్రష్ చేసినప్పుడు 2-3 సార్లు అటు నుంచి ఇటు బ్రష్ తిప్పినప్పుడు కూడా చెయ్యి నొప్పి పెట్టడం జరుగుతుంది మేడం. ఓకే, షోల్డర్ పెయిన్ కూడా ఉందా సార్? ఓన్లీ హ్యాండ్ వరకే ఉందా? షోల్డర్ పెయిన్ కూడా ఉంది మేడం. మెడ నొప్పి ఉందండి?
మెడ నొప్పి లేదు మేడం, వెనక నడుము భాగంలో నొప్పి వస్తుంది మేడం. వంగుంటే ఎక్కువగా నొప్పి వస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను కూలి పనే మేడం. వెయిట్ లిఫ్టింగ్, బరువులు మోస్తుంటారు. ఆ బరువులు అంటే పెద్దగా మొయ్యను, అప్పుడప్పుడు చేయవలసి ఉంటుంది. ఓకే, అంటే బీపీ షుగర్ ఏమైనా ఉందా సార్? డయాబెటీస్ ఏమైనా ఉందా? లేదు మేడం, అవేం లేవు. ఓకే, సో చాలామందికి షోల్డర్ పెయిన్ ఎక్కువ, ఫ్రోజన్ షోల్డర్ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ విషయంలో అయితే కనుక స్టాండింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ అంటే స్పాండిలోసిస్ అండ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం సరే, లుంబార్ స్పాండిలోసిస్ ఉంది. సర్వైకల్ లుంబార్ స్పాండిలోసిస్ వల్ల ఏమవుతుంది అంటే మెడ దగ్గర ఉండే డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల, దానికి మెడ నరాలు ఒత్తిడి అవ్వడం వల్ల షోల్డర్ పెయిన్, అటువైపు ఉన్న కనుక హ్యాండ్కి సప్లై చేసే నరాలు ఒత్తిడి అవ్వడం వల్ల చేతులు లాగడం, భుజాలు లాగడం, తిమ్మిరి రావడం, గ్రిప్ లాస్ అంటే చిన్నపాటి వస్తువులు పట్టుకున్నా కూడా కింద పడేస్తాం అన్నట్టు, మొద్దుబారిపోయినట్టు అనిపడి, జస్ట్ లైక్ పక్షవాతం వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఆ విధంగా లక్షణాలు ఉంటాయి. బట్ అది పక్షవాతం కాదు. బట్ నరువు కంప్రెషన్ వల్ల ఇలాంటి స్టిఫ్నెస్ రావడం, లాగడం, తిమ్మిరి రావడం, మంటలు కూడా వస్తూ ఉంటాయి. సేమ్ థింగ్ నడుము ప్రాంతంలో అయితే ఫార్వర్డ్ బెండింగ్, ముందు వంగిన ఇబ్బంది, కూర్చున్న ఇబ్బంది, మెట్లకి దిగిన ఇబ్బంది, కింద నుండి కూర్చొని పైకి లెగడం కూడా ఇబ్బంది అవుతుంది. కాళ్ళు లాగడం, సయాటికా అంటే అక్కడ నుండి డిస్క్ అనేది బల్జ్ అయిపోయి మన కాళ్ళు లాగుతాయి. అంటే రైట్ సైడ్ సయాటికా అయితే లెఫ్ట్ సైడ్ సయాటికా అంటాం. సో మీకుంది ఆస్టియో ఆర్థరైటిస్ వెరైటీ సార్. సో మెడికేషన్ కనుక వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాడు ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. డాక్టర్, కొంతమంది పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ చూస్తుంటాం. ఈ జువైనల్ ఆర్థరైటిస్ ఉన్న పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే, యాక్చువల్గా మనకు ఆర్ఏ ఈజ్ వెరీ డేంజరస్ వెరైటీ అని చెప్పుకుంటూ ఉంటాం. సో చిన్నపిల్లలు వస్తే ఇంకా చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్కువ వస్తాయి కాబట్టి కొంతమంది టాన్సిలైటిస్ పిల్లలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రికరెంట్ కోల్డ్ కానీ న్యూమోనియా లాంటి కండిషన్లో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే యాంటీబయాటిక్ వాడేసి మానేస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు మనకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తాం. ఎట్ ద సేమ్ టైం పేరెంటల్ హిస్టరీలో కనుక ఆర్ఏ ఉన్నా వస్తుంది. అండ్ పేరెంటల్ హిస్టరీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ జస్ట్ లైక్ హషిమటోస్, థైరాయిటిస్ లాంటి ఉండడం వల్ల కూడా చిన్నపిల్లల జువెనైల్ ఆర్థరైడ్ రావడం అనేది వెరీ కామన్. సో కేరింగ్ ఏదంటే మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కనుక తీసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం, హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. బట్ స్టిల్ జీన్స్లో ఉంటే చాలామందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి రావడం వల్ల కూడా తొందరగా వాళ్ళు డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. కొంతమందికి పింకిష్ ర్యాష్ వచ్చి ఫీవర్ రావడం, రికరెంట్ కోల్డ్ రావడం, గొంతు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. గొంతు నొప్పే కదా నెగ్లెక్ట్ చేయొద్దు, స్టీమ్ తీసుకుంటే సరిపోతుంది కదా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇట్ మే లీడ్స్ టు ఆర్ఏ, ఈ విధంగా సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ గ్రోత్ కూడా అప్పుడే జరుగుతుంది కాబట్టి ఎనీ ఆర్థరైటిస్ మనకు ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక చిన్నపిల్లల్లో వస్తే గ్రోత్ డిఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన గ్రోత్ పెరగడం అంటే బోన్ ఇన్వాల్వ్మెంట్, జాయింట్ పెరుగుతున్న కొద్దీ మనకు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో బోన్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఎప్పుడైతే చిన్నపిల్లలు కనుక ప్యూబర్టీ కంటే ఏజ్ ముందు కనుక వస్తే కనుక బోన్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా అయిపోతుంది కాబట్టి డిఫార్మిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బో లెగ్స్ కానీ, బెండింగ్ లెగ్స్ కానీ, లేకపోతే హైట్ తక్కువగా ఉన్న పిల్లలు కూర్చోగా, ఈవెన్ ద పేరెంట్స్ నార్మల్ హైట్ ఉన్నా కూడా వీళ్ళకు పొట్టిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ లైక్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వీళ్ళలో కూడా అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సడన్ ఆన్సెట్ ఉండి సివియర్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జాగ్రత్త చిన్నపిల్లలు కూడా రావచ్చు. సో వాళ్ళు ప్యూబర్టీ డిలేడ్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయి కాబట్టి ఎంత ఎర్లీ వాళ్ళు డిటెక్ట్ చేసి అంత బెస్ట్. సో ముఖ్యంగా జువెనైల్ ఆర్ఏ అనేది చాలామంది చిన్నపిల్లలకు హోమియో వాడడం ఇది సేఫ్. సో ఎందుకంటే ఆ ఏజ్లో ఎక్కువగా స్టీరాయిడ్ యూసేజ్ అనేది జరగద్దు. ఎందుకంటే ఎనీ ఏజ్ స్టీరాయిడ్ ఈజ్ అబ్నార్మలే, బట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకు ఆర్ఏకి స్టీరాయిడ్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి విత్ హోమియో ట్రీట్మెంట్ వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టోటల్ కరెక్షన్ చేసుకోవాలి. డాక్టర్, మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఓకే, మనకి ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ వెరైటీ అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఇది కీళ్ళ వరకే ఆర్థరైటిస్ అనగానే మనకు ఓన్లీ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటాం. అది కీళ్ళ వరకు అని కాకుండా బాడీలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కీళ్ళ వరకు కనుక తీసుకుంటే రుమటాయిడ్ నాడ్యులర్ ఫార్మేషన్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ప్రాక్సిమల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి మొత్తం స్వాన్ నెక్ డిఫార్మిటీ, కొంగ నెక్ లాగా అయిపోయి ఆ డిఫార్మిటీగా ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసినా కూడా మనకు నార్మల్ ప్రాపర్ జాయింట్ అది కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం నీ వరకు ఎఫెక్ట్ అవుతున్నా కూడా హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ ఎఫెక్ట్ అయినా కూడా డిఫార్మిటీస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫింగర్ టు ఫింగర్ మధ్యలో గ్యాప్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. నడకలో కూడా చాలా వరకు తేడా గమనించే అవకాశాలు ఉంటాయి. సో దీనికి తోడు ఇందాక చెప్పినట్టు జాగ్రన్ సిండ్రోమ్ అన్న కదా, విజన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డ్రై ఐస్ అంటాం. సో డ్రై ఐస్ అవ్వడం వల్ల ఏమవుతుంటే మనకు లాస్ ఆఫ్ విజన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ప్యూబర్టీ ఏజ్కి ఉన్న వాళ్ళకైనా సరే, 20 years ప్లస్ ఉన్న వాళ్ళకైనా సరే, ఏజ్డ్ పీపుల్ అయినా సరే. సో దీన్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కనుక ఆర్ఏ కనుక సఫరింగ్ అయితే కనుక స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కాబట్టి ఫారిన్ పార్టికల్కి బాడీలోకి రానివ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ
కాదు, ఒకవేళ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. దీనికి తోడు మనకు కార్డియాక్స్ అబ్నార్మాలిటీ ఎక్కువడం, అంటే కార్డైటిస్ అంటూ ఉంటాం, మనకు ప్లూరైటిస్ కానీ కార్డైటిస్ కానీ రావడం కానీ వెలుపలి పొర ఎక్కువ ఇన్ఫ్లమేషన్ గురైపోయి చెస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. మనకు కాఫ్ రావడం, అంటే లంగ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ప్లూరైటిస్ అంటాం. సో చెస్ట్ పెయిన్తో పాటు దగ్గు అండ్ ఆయాసం వచ్చే అవకాశం మనం గమనించే అవకాశాలు ఉంటాయి. అండ్ కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సికేడి లాంటి కేసెస్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీపీ రావడం, కాళ్ళలో వాపులు రావడం అండ్ న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల కాళ్ళు లాగడం, తీంబి రావడం, బ్రెయిన్కి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం కూడా మనం ఎక్కువ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం వాడే మెడికేషన్తో మనం స్టెరాయిడ్ కనుక యూసేజ్ అయితే లివర్ కూడా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ జాన్ కాబట్టి థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నార్మల్ డే టు డే యాక్టివిటీస్ పని చేసుకునే పరిస్థితి, స్ట్రెస్ అండ్ డిప్రెషన్లకు ఎక్కువ వెళ్ళే పరిస్థితి అండ్ ఆర్గాన్ డ్యామేజ్ కూడా ఇవన్నీ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా చాలా ఫాస్ట్గా కూడా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అని చెప్తారు? ఓకే, సో నార్మల్గా కంపేరేటివ్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అయితే కనుక ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంటే యాక్టివిటీ పెంచుకుంటే నార్మల్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అంటూ ఉంటాం. సో దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వెయిట్, ఫిజికల్ అంటే మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ అయితే కనుక అబ్నార్మల్ ఇమ్యూనిటీ కాబట్టి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి, హెల్దీ ఫుడ్ కనుక తీసుకోవాలంటే ఇమ్యూనిటీ మనకు నార్మల్స్గా మెయింటైన్ చేయాలి. సో రోగనిరోధక వ్యవస్థ ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ దాన్ని హెల్దీగా లైఫ్లో లీడ్ చేసుకుంటూ కనుక మెయింటైన్ చేస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో ఎక్కువ తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ కనుక చేయడం వల్ల ఏమవుతుంది అట్ సర్టన్ ఎక్స్టెంట్ మైండ్ రిలాక్స్ అవుతుంది. కాబట్టి సో హెల్దీ డైట్, వైటమిన్ సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్ కానీ, ఐరన్ సప్లిమెంట్ కానీ బాడీకి నరిష్ కనుక ప్రాపర్గా చేస్తే, జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అవాయిడ్ చేస్తే ఈవెన్లో ఫ్యామిలీస్లో ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లేదు మనకు అన్హెల్దీ హ్యాబిట్స్ ఉండి కనుక ఇలాంటి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మెంటల్ స్ట్రెస్ కనుక ఉంటే విన్ ద ఫ్యామిలీస్లో లేకున్నా కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే రాకుండా ఉండడానికి బెటర్ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా తొందరగా ప్రాబ్లం రికవరీ కూడా, మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలని చెప్తారు డాక్టర్? అంటే ఏం తీసుకుంటే మంచిది అంటారు, ఏం అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తారు? ఓకే, సో నార్మల్గా మనకు హెల్దీ డైట్ కనుక తీసుకుంటే మనకు ప్రోటీన్ రిచ్ డైట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో బాడీలో మనకు ఫ్యాట్ అనేది కాదు కాబట్టి బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంజైమ్ ప్రొడక్షన్ కానివ్వండి, మనకు ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాండులర్ యాక్షన్ కానివ్వండి, ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి కార్బ్స్ తగ్గించుకొని మనకు ఒక ఫ్యాట్ తగ్గించుకొని మన ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం ది బెస్ట్ అండి. సో దానివల్ల మనకు నరిష్మెంట్ బాడీకి ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సప్లిమెంటేషన్ వైజ్ కనుక తీసుకుంటే కనుక ఆర్థరైటిస్ కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో కాల్షియం సప్లిమెంట్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా మనం తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి ఎక్కువ అనీమిక్ గ్రోత్ అంటే హిమోగ్లోబిన్ రక్తహీనత ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఆయాసం కానీ వీక్నెస్ కానీ తొందరగా తగ్గిపోయే అవకాశాలు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి తోటి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం అండ్ నెగ్లిజెన్స్ చేయకుండా తొందరగా వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడం, తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా ప్రాబ్లం ఇబ్బంది లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. డాక్టర్, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటారు ఈ ప్రాబ్లంకి? ఓకే, సో మనకు అసలు ఇది ఆర్ఏనా కాదా అని తెలుసుకోవడానికి పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్తో పాటు సో కొన్ని రకాల పరీక్షలు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఎక్స్రేలో ఎరోజన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో సెనవియల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్రే రిపోర్ట్లో. అది ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ గ్యాప్ పెరిగే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో రక్త పరీక్షలు కనుక తీసుకుంటే మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. చిన్నపిల్లలు ఎక్కువ మనకు పాజిటివ్ వస్తుంది, కానీ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మ్యాక్సిమం 99% ఆఫ్ కేసెస్ పాజిటివ్గా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేసు పెద్దవాళ్ళు ఆర్ఏ నెగిటివ్ ఉన్నా కూడా అది ఆర్ఏ కాదండి అని అనుకోకూడదు. సో కంపల్సరీ వాళ్ళకి యాంటీసీసీపీ పరీక్ష చేయించాలి, సిఆర్పి కానీ ఏఎస్ఓ టైటర్ కానీ. ఈ 3 కూడా నెగిటివ్ ఉంటేనే, అలాంగ్ విత్ ఆర్ఏ నెగిటివ్ ఉంటేనే ఆర్ఏ కింద కన్సిడర్ చేయరు. అన్లెస్ అంటిల్ ఇందులో మనకి యాంటీసీసీపీ కానీ సిఆర్పి కానీ ఏఎస్ఓ టైటర్ కానీ ఏది పాజిటివ్ ఉన్నా అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కిందకే కన్సిడర్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో మస్ట్ రూల్ అవుట్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఎక్స్రే అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎట్ ద సేమ్ టైమ్ యాంటీసీసీపీ, సిఆర్పి అండ్ ఏఎస్ఓ టైటర్. కామన్గా మనకి ఈచ్ అండ్ ఎనీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్నా కూడా ఈఎస్ఆర్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది కూడా రూల్ అవుట్. ఇవన్నీ మనకు ఆర్ఏ ఉందా లేదా డిటెక్ట్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో ఫర్ ప్రోగ్నోసిస్, అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దిగా ఏ విధంగా బాడీ ఈజ్ అండర్ కంట్రోల్, డిజీజ్ అండర్ కంట్రోల్ వస్తుందో కూడా దీన్ని బట్టి మనం జడ్జి చేయొచ్చు. సో ఇలాంటి కండిషన్స్కి మనకి ఆర్ఏ పాజిటివ్ నెగిటివ్ వచ్చిన కేసెస్, యాంటీసీసీపీ కానీ సిఆర్పి కానీ రేజ్ అయిన నెగిటివ్ నార్మల్గా వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో వీళ్ళకి డెఫిషియన్సీ కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది కాబట్టి అది కూడా తరగా చెకప్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా ఈ ప్రాబ్లం ఉంది, వెయిట్ పుటాన్ అవుతున్నారు అంటే కనుక అదర్ డిజార్డర్ నథింగ్ బట్ హషిమటోస్ థైరాయిటిస్ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సో ఫ్యామిలీస్లో కనుక ఉంటే హిస్టరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హిస్టరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. యాంటీ టీపీఓ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రూల్ అవుటింగ్ ద హ్యాష్మటోస్ థైరాయిటిస్ ఏమైనా ఉన్నా, ఎనీ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఆఫ్ థైరాయిడ్ ఉన్నా కూడా మనకు రూల్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఆర్థరైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఓకే, సో హోమియోపతి ఇట్ సెల్ఫ్ మనకు ఇమ్యూనిటీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి, సో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ కాబట్టి ఇది, సో డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ మనం కంట్రోల్ ఎంత ఫాస్ట్గా చేస్తే అంత పేషెంట్ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ యాంటీ డిప్రెసెంట్ కానీ అంటే ఇమ్యూనో సప్రెసెంట్ కాదు, స్టిరాయిడ్ రూపంలో మెడికేషన్ ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ పేషెంట్ ఇవ్వకుండా అండర్లయింగ్ ప్రాబ్లమ్ అంటే రూట్ కాజ్ అనేది మనం కరెక్షన్ చేస్తాం. సో స్లోగా డిజీజ్ కంట్రోల్ అవుతూ టోటల్గా కరెక్షన్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఆర్యో పాజిటివ్ నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఒకసారి రుమటాయిడ్ నాడులర్ ఫార్మేషన్ కంటే ముందు కనుక పేషెంట్ వస్తే మ్యాక్సిమం బెనిఫిట్స్ మోర్ దెన్ 95% క్లియరెన్స్ అనే కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఒకసారి నాడులు కనుక ఫామ్ అయింది అనుకోండి, ఆ జాయింట్ని మనం ఏం చేయలేం, బట్ అదర్ జాయింట్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకునే కేసెస్ ఉన్నాయి. అండ్ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది కాబట్టి హోమియో చికిత్స వల్ల ముఖ్యంగా మన దగ్గర ఉన్న జీసీఎస్ మెథడ్ వల్ల ఏమవుతుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్ఏ కేసెస్ కానీ ఎస్ఎల్ఈ లాంటి కేసెస్ కూడా ఫర్టిలిటీ నార్మల్గా కన్సీవ్ అయిపోయి మెయింటైన్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ లంగ్ ఇష్యూస్ కానీ లేకుండా, ఫిట్స్ లాంటి కేసెస్ లేకుండా కూడా చాలా వరకు బెనిఫిట్ పొందిన కేసెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఎంత సివియారిటీ పరంగా దీన్ని వస్తున్నారు అంటే ఎంత వాళ్ళు గెయిన్ అవ్వడం అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎర్లీగా వచ్చారనుకోండి కంప్లీట్గా మ్యాక్సిమం గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం మోర్ దెన్ 90% బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. లేదు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిన కేసెస్ 1 or 2 వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు రికవర్ మనకు 60% వరకు 70% వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ మేము మెడికేషన్ వాడుతున్నాం, దాంతో దీనికి వాడొచ్చా వాడద్దని డౌట్ ఉంటుంది. సో స్టార్ట్ చేయని వాళ్ళకి స్టార్ట్ చేయం, బట్ ఒకసారి స్టార్ట్ చేసి కనుక వస్తే కనుక హాఫ్ అన్ అవర్ టు 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత డిపెండింగ్ అపాన్ దేర్ ఇంప్రూవ్మెంట్ ట్యాపరింగ్ ఆఫ్ ద మెడిసిన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఆర్ఏ లాంటి కేసెస్లో మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.